గంగ అయితే చెంగయ్య దగ్గర చెక్కు ఉందని తెలిసి మామగారు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అంటుంది. దాంతో చెంగయ్య 2,00,000 మాత్రమే ఇస్తాడు. అది చూసి గంగ అయితే ఒక్కసారిగా అదేంటి మామగారు వచ్చింది 8,00,000 చెక్కు కదా, మీరేంటి 2,00,000 ఇచ్చారని చెప్పి అడుగుతుంది. చెప్తాను వినమ్మా, నీ పెళ్ళప్పుడు మీ నాన్నగారు హాస్పిటల్లో ఉంటే 4,00,000 ఖర్చు అయ్యింది. ఆ 4,00,000 వడ్డీ, అసలు ధర్మ వడ్డీ, చక్ర వడ్డీ అవన్నీ కలిపి మొత్తం 6,00,000 అయింది. అందుకే ఆ 6,00,000 నేను తీసుకొని నీకు 2,00,000 ఇచ్చేశాను. లెక్క సరిపోయింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చెంగయ్య అయితే సరిపోయింది కదా, ఇక వెళ్ళు అని చెప్పి అంటాడు. దాంతో గంగ అయితే చేతులు ఎత్తి జోడించి, మామగారు ప్లీజ్ మామగారు, దయచేసి ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి మామగారు, అయినా నేను ఎన్నో కలలు కన్నాం, దయచేసి ఆ డబ్బులు ఇవ్వండి మామగారు, ప్లీజ్ మామగారు అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది. అయినా సరే చెంగయ్య పట్టించుకోకుండా, నీ డబ్బులు నీకు ఇచ్చేశాను, నా డబ్బులు నేను తీసుకున్నాను, సరిపోయిందమ్మా, ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.